హలో ఫ్రెండ్స్, ఏంటి పొనగంటి కూర చూపిస్తున్నాం అనుకుంటున్నారా? ఈరోజు ఈ ఫ్రెష్ పొనగంటి కూరతో ఏదైనా స్పెషల్గా చేద్దామని ఆలోచిస్తుంటే పొనగంటి కూర పచ్చడి గుర్తొచ్చిందండి. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం, చూద్దాం ఎలా వస్తుందో. ట్రై చేయడంలో తప్పలేదుగా. ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది మన ఐ సైట్కి, హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ ఉన్న మంచి ఆకుకూర అండి పొనగంటి కూర. మేము 6 కట్టలు పొనగంటి కూర తీసుకున్నాము. క్లీన్గా వాష్ చేసుకుని ఒక బౌల్ పెట్టుకోండి. అందులో ఆయిల్, శనగపప్పు మీకు కావాల్సినంత వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 3 స్పూన్స్ వేసానండి. నెక్స్ట్ మినపప్పు కూడా ఒక 2 స్పూన్స్, ఆవాలు కొన్ని, జీలకర్ర 1 స్పూన్. వీటిని మంచిగా టాస్ చేసుకోండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు. కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత ఒక 2 to 3 పచ్చిమిర్చి వేసుకోండి. నెక్స్ట్ కరివేపాకు ఒక 2 రెబ్బలు. పచ్చిమిర్చి మీ టేస్ట్ బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అవి కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచండి. తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకోండి వాటిని. నెక్స్ట్ చేసుకున్న పొనగంటి కూరని అదే ఆయిల్ ఉన్న జార్లో వేసుకొని ఇంకొంచెం 1 స్పూన్ ఆయిల్ ఎక్స్ట్రా వేసి వాటిని కొంచెం కుక్ చేసుకోండి. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోండి. ఇందులో ఇప్పుడు 1 ఉల్లిపాయ, 1 or 2 వేసుకోవచ్చు. ఒక 5 to 6 టమాటా ఇలా కట్ చేసుకొని అదే బౌల్లో వేసుకోండి. వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసి కుక్ చేసుకోండి. అవి మగ్గేంత వరకు మూత పెట్టేసుకోండి. తర్వాత మూత తీసి చూసినట్లయితే ఒక 10 మినిట్స్ తర్వాత మీకు ఈ టెక్స్చర్ వస్తుంది. ఆకైతే మంచిగా కుక్ అయిపోయింది. టమాటా, ఉల్లిపాయ కూడా కుక్ అయిపోతుంది. టమాటా మాత్రం కుక్ అయిందో లేదు మళ్ళీ ఒకసారి మంచిగా చెక్ చేసుకోండి. జస్ట్ హాఫ్ అంటే మంచిగా కుక్ అయ్యేంత వరకు ఉంచుకోండి. ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని చల్లార్చుకొని మిక్సీ బౌల్లో చేసుకోండి. ఫస్ట్ ఇందాక మనం వేసుకున్న పౌడర్ అంతా మిక్స్ చేసుకోండి, పోపు దినుసులు. నెక్స్ట్ ఇది వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోండి. ఒక పేస్ట్ టెక్స్చర్ వచ్చేంత వరకు చేసుకోండి. మిడిల్లో వాటర్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. అంతే, రెడీ అయిపోయిన ఈజీ అండ్ క్విక్ హెల్దీ పొనగంటి కూర పచ్చడి రెడీ. చాలా బాగుందండి. మీకు ఇష్టం ఉంటే మళ్ళీ ఒకసారి తాలింపు వేసుకోవచ్చు. టేస్టీ అండ్ హెల్దీ మస్ట్ ట్రై డిష్. థ్యాంక్ యూ.